నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు సీలింగ్ ప్లాస్టింగ్ వర్క్ స్టార్ట్ చేసాము. పార్కింగ్ ఏరియాలో సీలింగ్ ప్లాస్టింగ్ వర్క్ స్టార్ట్ చేసాము. ప్లాస్టింగ్ వర్క్ ఎలా చేసేది అనేది మీకు ఒక స్మాల్ వీడియో చూపిస్తాను. క్లియర్గా చూడండి. కార్నర్లో బుల్ వేసాడు మేసను, చూసారా? ఇలా బుల్ వేసుకోవడం జరుగుతుంది. బుల్ వచ్చి మ్యాక్సిమం ఒక 10 mm to 12 mm దానిపైన మేము బుల్ వేయడము. బుల్ వేసుకున్న తర్వాత ఇటు సైడ్ కార్నర్, ఇక్కడ చూడండి, కనపడుతుందా? కొద్దిగా మసాలా పడింది, కనపడుతుందా? అక్కడ ఒక కార్నర్ చూడండి, బుల్. ఇట్లా ఒక ఏరియాలో ప్లాస్టింగ్ స్టార్ట్ చేసినాడు. కార్నర్స్లో అటు సైడ్ కార్నర్, ఇటు సైడ్ 4 మూలల బుల్ వేసుకొని ప్లాస్టింగ్ వర్క్ స్టార్ట్ చేస్తాం గైస్. ఫస్ట్ సీలింగ్కి క్లియర్గా వాటర్ కొట్టుకోవాలి. చూడండి, అక్కడ వాటర్ కొట్టారు చూడండి. వాటర్ కొట్టుకున్న తర్వాత అతను సిమెంట్ స్లరీ అనేది కొట్టడం జరుగుతుంది. సిమెంట్ స్లరీ అయిన తర్వాత చూడండి, ఇలా మసాలా అప్లై చేస్తారు. దీనికి రేషియో వచ్చి 15 బాండ్లీలకి ఒక బ్యాగ్ సిమెంట్ వేయడం జరుగుతుంది గైస్. మంచి రేషియో, గుడ్ రేషియో. ఇలా వేసుకున్న తర్వాత మేసన్ క్లీన్గా మసాలా చాట్ కొట్టుకున్న తర్వాత అప్లై చేయడం జరుగుతుంది. ఫినిషింగ్ మీకు ఇటు సైడ్ చేస్తారు చూడండి. ఈ గల్లె చూడండి, క్లియర్గా వస్తుంది. ఇలాగా ఫినిషింగ్ క్లియర్గా వస్తుంది గైస్. మీ కన్స్ట్రక్షన్ లైన్లో ఎలా ప్లాస్టింగ్ స్టార్ట్ చేస్తారన్నది మీరు కామెంట్ చేయండి, మాకు తెలుస్తుంది. ఓకేనా? తర్వాత బీమ్స్ చూడండి, అతను మట్టుకోళ్ళు చెక్ చేస్తున్నాడు. క్లియర్గా ఒక 1 mm 2 mm కూడా డిఫరెన్స్ రాకుండా క్లియర్గా చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకొని ఎడ్జస్ట్ ఏమన్నా పోయి ఉంటే క్లియర్గా కొద్దిగా మసాలా అప్లై చేసుకున్న తర్వాత ఒకసారి మూలమట్టం కూడా చెక్ చేసుకుంటాడు. సీలింగ్ చాలా ఈజీగా అవుతుంది, బట్ బీమ్స్ ఫినిషింగ్ కొద్దిగా చూసుకోవాల్సి పడుతుంది. బీమ్స్ సీలింగ్ క్లియర్గా ఏదన్నా పట్టుకోలేదంటే కొద్దిగా ధూల్ సిమెంట్ అలా కొట్టి చూడండి. ఇక్కడ మేసన్ చేస్తున్నాడు. గురుమాల, అదే అతని చేతిలో ఉన్నదే గురుమాల అంటారు. छोटा उसका क्या बोलता आप लोग? वो गारा चक्का का, उसका क्या बोलता? गारा चक्का. చూసారా గైస్, ఉస్కా వాళ్ళ లాంగ్వేజ్లో గారా చెక్క అంటారు. ఆ గారా చెక్కతో అతను అప్లై చేస్తాడు చూడండి. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత మనము మట్టుకోళ్ళు అయినా చెక్ చేసుకోవచ్చు, మూల మట్టంలో అయినా చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఇది లైన్ డోరీ దారంలో అయినా పట్టి చెక్ చేస్తారు. ఇలా ప్లాస్టింగ్ చెక్ చేసేటప్పుడు డిఫరెంట్గా మనము చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది, గుడ్ ఫినిషింగ్. వీళ్ళు ఎక్స్పెషలీ బీహార్ లేబర్స్ వర్క్ చాలా బాగుంటుంది గైస్, క్లియర్గా చేస్తారు. చూడండి, సిమెంట్ రేషియో కానీ ఇంత కానీ చాలా బాగా క్లియర్గా అప్లై చేసుకున్న తర్వాత ఓకేనా, స్పాంజ్ కొట్టడం జరుగుతుంది. ఈ లాస్ట్లో స్పాంజ్ కొడతారు ఫైనల్గా. ఓకేనా? బీహార్ లేబర్లో ఎక్స్పెషలీ వీళ్ళు ప్లాస్టింగ్ బ్లాక్ వర్క్ చాలా బాగా చేస్తారు. ఓకేనా గైస్? ఈ వీడియో మీకు ఎవరికైనా బాగా నచ్చింటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్.